రంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరిగినప్పుడు వందల కోట్ల రూపాయల అవినీతిని చిన్న తప్పుగా పేర్కొనడం సరైంది కాదని ఆయన విమర్శించారు. హరీష్ రావు నిజాయితీగా ఉంటే మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సింది పోయి అవినీతి పరులకు మద్దతుగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. లక్డారం ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని క్లస్టర్లకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2023లో 38 క్లస్టర్ల ద్వారా అక్రమంగా మైనింగ్ జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. 380 కోట్ల అక్రమ మైనింగ్ను చిన్న విషయంగా చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. కాజీపల్లి, కుత్బుల్లాపూర్ సరిహద్దుల్లో ఫైర్ స్టేషన్ పేరుతో 90 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇండ్రేశం, పోచారం ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగాయని, ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నిటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి 117 మంది రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపించారు. ఇల్లీగల్ లావాదేవీలకి నువ్వు ఈరోజు పట్టం కడతావా? ఆ రోజు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండానో ఇలాంటి అన్ని చట్టపరంగా జరగాల్సిన అన్ని కూడా నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? చట్టం నీ చుట్టమా? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ రోజు ఉన్నటువంటి 2023లో మరి ఈరోజు ఆ రోజు మాట్లాడినావు కదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి 38 క్రెషర్లలో దాదాపుగా 90% మంది అందరు ఎంక్రోచ్మెంట్ అయ్యారు. ఎవరు కూడా పర్మిషన్లు ఎవరు కూడా సక్రమంగా లేవు. నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేని మాట్లాడుతున్నావు కదా, నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఆ రోజు ఏం చేస్తున్నావు అని అడుగుతావు, నాకు గడివిక్తురా అని అడుగుతా ఉన్నాయి. ఏం చేసారు మీరు? మీకు బాధ్యత లేదా? ఈ బాధ్యతలో మీరు ఆ రోజు ప్రభుత్వం ఉన్నట్టు మీ భాగస్వాములు కారా? మరి ఆ రోజు నీకు బాధ్యతగా నువ్వు ఆ రోజు స్వచ్ఛందంగా నాకు క్లోజర్ లెటర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యతగా రోజు నేను బంద్ చేసినటువంటి ఈ బాధ్యత నీకు లేదా అని అడుగుతా ఉన్నా. చేసేటి అని లంగ పనులు, చేసేటి అని దొంగ పనులు, ఇలాంటి పనులు చేసుకుంటా మీదికి వెళ్ళి మళ్ళీ నేను చేయలేదు, మరి నేను చేసే తప్పేమో అందరు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నా, ఇక నేను మీదికి వెళ్ళి నన్ను ఎవరు ఏమనొద్దు అనే విధంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడిన మాట హరీష్ రావు గారు, మీకు 340 కోట్ల ఇల్లీగల్ గా మీరు పెనాల్టీ పడితే రాయితీ ఎగ్గొట్టినంటే ఈరోజు చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు. చిన్నగా అంటే ఒక కంకర్రాయి తీసేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది చిన్న కేసా? అంటే మీరు ఏ స్థాయిలో మీరు ఈరోజు ఎన్ని వందల వేల కోట్లు దండుకుంటే మీకు ఈ 300 కోట్లు చిన్న కనబడతాయని అడుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏ స్థాయిలో మీరు ఈ రోజు ఈ ప్రాంతాలంతా కూడా దాస్తే మీకు ఆ డబ్బులు లెక్కలేవని అడుగుతా ఉన్నాను. ఆ డబ్బులు లెక్కలేవని అంటే మీరు ఈరోజు వేల కోట్లు ఈరోజు ఇక్కడ మైనింగ్ ద్వారా దోసుకరింటే ఆ రోజు వీళ్ళందరికీ కూడా అక్రమాలు జరుగుతాయంటే కూడా మీరు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మీరు కానీ మీ మంత్రి కానీ మీరు ఆ రోజు ఉన్నప్పుడు మీరు వీటి మీద ఏం యాక్షన్ తీసుకోలేదంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఊరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీకు తెలియకుండానే జరుగుతా ఉన్నాయా? మళ్ళీ ఈ రోజు నేను నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరు కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి మీరు అందరూ ఊరుకున్నారు. ఆ రోజు నుంచి మీ ప్రభుత్వాలు ఊరుకునే మీరు ఊరుకున్నారంటే మరి ఈరోజు మీ వాటా ఎంత వచ్చింది అని అడుగుతా ఉన్నారు. అందరూ అనుమానం పడతా ఉన్నారు. మీకు కూడా ఇలా షేర్లు ఉన్నాయేమని అడుగుతా ఉన్నారు, మీకు కూడా ఇలా వాటాలు ఉన్నాయేమో అడుగుతా ఉన్నారు. ఈరోజు మైపారెడ్డి గారు దోషిన దాని మీద, మైపారెడ్డి గారు అక్రమంగా చేసిన దాని మీద మరి మీ వాటా మీకు పంపిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. అందరూ కూడా అనుమానం పడతా ఉన్నారు. మళ్ళీ వీళ్ళని ఎన్కేసుకొస్తున్నావు అంటే, ఇలాంటి దొంగలని, ఇలాంటి కబ్జాకోరులను ఎన్కేసుకొస్తున్నావు అంటే మరి ఈ రోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటి కాదు కదా ఆయన చేసింది,